రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్లోని రిజర్వాయర్ల కింద కాల్వలతో పాటు వికారాబాద్ జిల్లాలో ప్రాజెక్టు విస్తరణ పనులకు పిలిచిన టెండర్లను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లోపే 7,000 కోట్ల రూపాయల విలువైన పనులను రద్దు చేస్తున్నట్లు సర్కారు ప్రకటించనున్నట్టు సమాచారం. దీనిపై నేడు అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలుపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత కేసీఆర్ ప్రభుత్వం హడావిడిగా ఈ టెండర్లు పిలవడం, అన్ని పనులను నిర్దేశిత మొత్తాన్ని కన్నా ఎక్కువకే కాంట్రాక్టర్లు దక్కించుకోవడంతోనే సర్కార్ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు భావిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్లో ఉద్దండపూర్, కర్వేన రిజర్వాయర్ల కింద ప్రధాన కాల్వలతో పాటు 7 పనులు చేపట్టేందుకు 3,747.49 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు. ఈ పనుల టెండర్లను వర్క్ ఏజెన్సీలు 4% పైగా ఎక్సెస్కు దక్కించుకున్నాయి. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే పాత టెండర్లను రద్దు చేసి కొత్తగా టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఈరోజు సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు. ఈ సమీక్ష తర్వాత టెండర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. అలానే అచ్చంపేట నియోజకవర్గానికి నీళ్లు అందించే ఉమామహేశ్వర ఎత్తిపోతల స్కీమ్ టెండర్ను కూడా రద్దు చేయనున్నట్లు భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, పాలమూరు ఎత్తిపోతల టెండర్లు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటి శంకర్? రేఖ, ఓవరాల్ గా ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి 7,000 కోట్ల విలువైన పనుల టెండర్లను క్యాన్సిల్ చేసేందుకు కూడా రేవంత్ సర్కార్ ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏదైతే గతంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఉదండాపూర్ కావచ్చు, అటు కర్వేన రిజర్వాయర్ల కింద ప్రధాన కాలువలతో పాటు 7 పనులు చేపట్టేందుకు కూడా దాదాపు 3,747 అంటే ఈ కోట్లతో కూడా టెండర్లు పిలిపించారు. ఈ పనుల టెండర్ల వర్క్ ఏజెన్సీలను కూడా ఇప్పటికే దాదాపు 4% పైగా ఎక్సెస్ గా దక్కించుకున్నాయి. ప్రధానంగా దీంట్లో ఉదండాపూర్ రిజర్వాయర్ నుంచి 10 కిలోమీటర్ల వరకు 6.50 కిలోమీటర్ల టన్నల్ కావచ్చు, అదేవిధంగా 3.5 కిలోమీటర్ల మేర కాలువ పనులకు 528 కోట్లతో కూడా టెండర్లు పిలువగా దీనంతా కూడా దక్కించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీన్ని తూతు మంత్రంగా నిర్వహించారు. ఎన్నికలకు ముందంతా కూడా ఈ టెండర్ల ప్రక్రియను హడావుడిగా నిర్వహించడం పైన ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ లోకి రావడంతోనే దీనిపైన ప్రధానమైనటువంటి దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఈ టెండర్లను, ఈ యొక్క 7,000 కోట్ల విలువైన పనులన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసేటట్లుగా కూడా కనిపిస్తుంది. మొత్తంగా నిర్దేశిత మొత్తానికన్నా ఎక్కువగా దక్కించుకున్నటువంటి కాంట్రాక్టులు దీంట్లో క్లియర్ గా మనకు కనిపిస్తున్నారు. దాంతో ఇక దీనిపైన కొత్త టెండర్లను పిలిచేందుకైతే రేవంత్ సర్కార్ ముందుకు వెళ్తుంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులపై కూడా ఒక రివ్యూను నిర్వహించే అవకాశాలు మెండుగా కనిపిస్తాయి. ఈ యొక్క సమీక్షా సమావేశాల తర్వాత మొత్తంగా కొత్తగా ప్రకటన వెలువడిన తర్వాతనే కొత్త టెండర్లను కొత్త టెండర్లను పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే గతంతో పోలిస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి చాలా చోట్ల కూడా టెండర్ల ప్రక్రియలో కూడా చాలా అవినీతి అక్రమాలు వెలుగు చూశాయని చెప్పి కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో వాదనలు కొనసాగి ఈ నేపథ్యంలోనే టెండర్ల ప్రక్రియను నిలిపివేస్తూ కొత్త టెండర్ల ఆహ్వానానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.